GoNat 2025, 13th and 14th of September, SS Convention, Shamshabad. ఒక స్టాక్ని మనము 1 మినిట్లో ఎలా అనాలిసిస్ చేయాలి? లేదు మీరే ఏదైనా స్టాక్ చూసారు, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు, లేదు ఎవరో సజెస్ట్ చేశారు. సో చేసినప్పుడు దాన్ని మనం 1 మినిట్లో ఎలా అనాలిసిస్ చేయాలి, దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. సో వీటి గురించి మనతో చెప్పడానికి మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు. సో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, ఏదైనా స్టాక్ని 1 మినిట్లో ఎలా అనాలిసిస్ చేయొచ్చు, అసలు పాసిబుల్ అవుతుందా? డెఫినెట్గా అండి. ఇప్పుడు మీకు కొన్ని పారామీటర్స్ మనం కనుక చూసుకుంటే చాలా మంది ఏంటంటే మనం స్టాక్ మార్కెట్లో నష్టపోతున్నాము అనే వాళ్ళందరికీ కూడా ఈ టేబుల్ ఒకటి పెట్టుకోండి. ఇవి ఇందులో మినిమం ఉన్నాయని చూసుకుంటే మనం అట్లీస్ట్ 50% రైట్లో ఉంటాం. ఐ థింక్ ఆలస్యం చేయకుండా చెప్పండి. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఏదో కంపెనీ మనం కొనాలనిపించినప్పుడు ఇవన్నీ కూడా నెట్లో ఉంటాయి. ఆ కంపెనీలో ఫస్ట్ పిఈ రేషియో ఎంత ఉంది చూడండి. పిఈ రేషియో కనుక అంటే ఏంటి, పిఈ రేషియో అంటే ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్స్. సో ఇది -20 కానీ -30 కానీ ఉంటే పొటెన్షియల్. ఓకే, సో గుడ్ టు ఇన్వెస్ట్. దానికి ఒక టిక్ మార్క్ కొట్టుకోవచ్చు. నెక్స్ట్ ROIC అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్టెడ్ క్యాపిటల్, అంటే ప్రాఫిట్ బై మీకు దాని టోటల్ ఇన్వెస్ట్మెంట్, అదే ఎంత రిటర్న్స్ వస్తుంది, అది గ్రేటర్ దెన్ 15% ఉన్నాయనుకోండి. అంటే సేల్స్ నెట్ ప్రాఫిట్ 15%, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 15% అంటే ఓకే. ఇది రెండో చెక్కింగ్. మూడోది ఏంటంటే D/E రేషియో, డెబిట్ బై ఈక్విటీ. ఓకే, అంటే టోటల్ డెబిట్ ఎంత ఉంది, టోటల్ ఈక్విటీ ఎంత ఉంది. ఇది కనుక (1) ఉంటే ఆ కంపెనీ మంచి ఈక్విటీ రేషియో, డెబిట్ ఈక్విటీ రేషియో (1) ఉంటే కంపెనీ ఇస్ ద గుడ్ బై. తర్వాత EPS, ఎర్నింగ్ పర్ షేర్. ఎర్నింగ్ పర్ షేర్ అంటే నెట్ ఇన్కమ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్. ఇది కనుక గ్రేటర్ దెన్ 10% కనుక ఉంటే CAGR అంటే ఇది ఓకే, మంచి కంపెనీ. గ్రేటర్ దెన్ 10 ఉండాలి, 10 పైన, నాట్ లెస్ దాన్ 10 ఉండకూడదు. తర్వాత ROE, రిటర్న్ ఆన్ ఎంప్లాయ్. ఓకే, ROE ఏంటంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ మీద నెట్ ఇన్కమ్ బై ఈక్విటీ, రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటాం. అంటే రిటర్న్ ఎంత ఉంది, ప్రాఫిట్ బై ఈక్విటీ. అది కనుక గ్రేటర్ దెన్ 15% ఉంటే ఇట్స్ ఏ గుడ్ కంపెనీ. తర్వాత ఈబిటా మార్జిన్ అంటాం. ఈబిటా మార్జిన్ అంటే ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ మార్జిన్. సో అంటే ఈబిటా బై సేల్స్ అంటే ప్రాఫిట్ బై సేల్స్. అది కనుక మీకు గ్రేటర్ దెన్ 10% ఉంది అనుకోండి. అంటే ప్రాఫిట్ బై సేల్స్ ఇది చాలా ఇంపార్టెంట్. టోటల్ సేల్స్ మీద నెట్ ప్రాఫిట్ చూసుకుంటే 10% అబోవ్ ఉంది అంటే కంపెనీకి 10% ప్రాఫిట్ వస్తుందని. మినిమం రావాలి కదా, అంత వర్క్ చేసినప్పుడు కంపెనీ 10% అన్న ప్రాఫిట్ వస్తుంటే కంపెనీ బాగుందని. తర్వాత గ్రాస్ మార్జిన్, సో సేల్స్ మైనస్ COGS బై సేల్స్. అంటే గ్రాస్ మార్జిన్ అంటే ఏంటి, సేల్స్ మైనస్ ఎక్స్పెండిచర్ డివైడ్ బై సేల్స్. ఇది గ్రేటర్ దాన్ 40% ఉంటే ఈ కంపెనీ బాగుందని. సో ఇప్పుడు ఇందులో 7 పారామీటర్స్ స్టెప్స్లో మనకి ఇప్పుడు ఈ చెప్పిన వాటిలో కనీసం 5 అన్నా కనుక మ్యాచ్ అయితే ఆ కంపెనీలో మనం హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకొని ఈ కంపెనీలో ఇవి ఉన్నాయా, ఎలా ఉన్నాయి. ఎందుకంటే ఇది చాలా మీరు అన్నట్టు ఒక 1 మినిట్ లేకపోతే ఒక 5 మినిట్స్లో దీన్ని ఒక ఐడియా తెచ్చుకోవచ్చు. అంటే చాలా మంది కంపెనీస్లో ఏమవుతుందంటే లాంగ్ టర్మ్ అని చెప్పి చాలా లాస్ అవుతుంటాం. సో అసలు ఈ కంపెనీ చూడటానికి బాగుంటుంది కంపెనీ, కానీ రిజల్ట్స్ వాటి పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ కదా. సో ఇది చూసుకుంటే మీకు ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ ఏంటనేది ఇది ఒక ఫిల్టర్ లాగా తీసుకోవచ్చు. సో అలా చేసుకోవచ్చు. ఓకే, ఫైన్ సార్. సో ఈ యొక్క అనాలిసిస్ చేస్తే మనం కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసేసుకోవచ్చు అంటారు. కళ్ళు తెరుచుకుని ఇన్వెస్ట్ చేయాలి. చేసుకోవటం వల్ల అసలు స్టాక్ మార్కెట్ లో కళ్ళు మూసుకోకూడదు. మంచి పాయింట్ చెప్పారు, ఎప్పుడు అలర్ట్ గానే ఉండాలి. సో ఈ పారామీటర్స్ మనం చూసుకొని కళ్ళు తెరుచుకొని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీ క్వార్టర్ మారుతుంటాయి మేజర్ పారామీటర్స్. సో ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు ఫస్ట్ ఇవి చూసుకొని అది కనుక టిక్ మార్క్ వస్తే మనం దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్. ఎక్సలెంట్.
ఓకే. అయితే ఈ పారామీటర్స్ ఏంటంటే ఎవ్రీ క్వార్టర్ మారుతుంటాయి కాబట్టి మనం చూసుకుంటూ ఉండాలి. అంటే క్వార్టర్ ఇన్ ద సెన్స్ Results. ఫర్ ద కంపెనీస్ క్వార్టర్. అవునండి, అది కూడా మనకి రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ Hmm. రిజల్ట్స్ వచ్చినప్పుడు వీటిలో చేంజెస్ ఏమైనా ఉన్నాయా ఏంటనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. కొన్ని కంపెనీస్ ఒక 5 years పాజిటివ్ లో ఉన్నాయి అనుకోండి, అందులో ఒక థర్డ్ ఇయర్ లేదంటే లాస్ట్ ఇయర్ మేబీ నెగిటివ్ గా ఉండొచ్చు. అట్లా కూడా కనిపిస్తూ ఉంటాయి మనకి. కనిపిస్తుంటాయి. అప్పుడు పరిస్థితుల్లో మనం ఎట్లా చూసుకోవాలి? డ్రాస్టికల్ గా తేడా వస్తే ఎగ్జిట్ అవ్వాలి. మామూలుగా 1-2% అంటే ఓకే. సో మనం కంటిన్యూగా వీటి మీద ఫోకస్ చేసాం అనుకోండి, దీని మీద మనకు ఒక గ్రిప్ వస్తుంది, ఏ రేంజ్ లో ఉంది ఏంటి అనేది. ఇదంతా కూడా ఐపీఓ కూడా మనకి వర్కౌట్ అవుతుంది కదా సార్. workout సో workout దాన్ని బట్టి మనం అవునండి, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి. అవునండి. సో ఐపీఓకి సంబంధించి ఏం చెప్తారు సార్? అండ్ యూనో అందులో రిటర్న్స్ మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ప్రస్తుతం మనం చాలా ట్రెండ్ చూస్తున్నాం, ఐపీఓ ట్రెండ్ కొనసాగుతూ ఉంది. అది చాలా వరకు ఏమవుతుందంటే ఐపీఓస్ ఆ లిస్టిక్ గెయిన్స్ లోనే అడ్వాంటేజ్ ఉంది, కానీ తర్వాత ఓవరాల్ గా చూస్తే 3 months తర్వాత పెద్ద బెనిఫిట్ రావట్లేదు. అవునా? కాబట్టి ఆ లిస్టింగ్ అంటే గెయిన్స్ మనం లాంగ్ టైమ్ లో హోల్డ్ చేసి ఉండాల్సిందే. లాంగ్ టైం. ఇప్పుడు ఐపీఓ అంటేనే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పబ్లిక్ ఆఫరింగ్. ఒకవేళ నాకు ఐపీఓలో వచ్చి ఆ లిస్టింగ్ గెయిన్స్ 2-3 రోజులు కనుక అమ్మకపోతే మాత్రం కొంచెం ఇబ్బంది పడేటట్టు ఉంది. అవునా? ఆ కంపెనీస్ అన్ని కొంచెం తగ్గుతున్నాయి. సో అవి అబ్జర్వ్ చేసుకొని ఒక 1 year హోల్డ్ చేస్తాను అంటేనే మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, అదే హోల్డింగ్ కనుక ఒకవేళ 1-2 years ఆర్ లాంగ్ టర్మ్ కోసం అయితే మనకి నో ప్రాబ్లం. ఓకే. సో ఫైన్స్. ఒక ఐపీఓ మనకి అలౌట్ అవ్వాలంటే అసలు ఏంటి, ఏమన్నా సీక్రెట్ ఉంటుందా ఆ టైంలో? సీక్రెట్ ఏం లేదు, లాటరీ మీద లాటరీ అంతే. లాటరీ మీద అప్లై చేసుకుని లాటరీ మీద. ఇప్పుడు కంపెనీలు అన్ని కూడా ఓవర్ సబ్స్క్రైబ్ అవుతున్నాయి. అంటే ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానే ఉంటే, చాలా మంది ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళందరూ కూడాను జనాలకి చెప్పేసి మా దగ్గర నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు అలాట్ అయిపోతుందని చెప్పి మభ్య పెడుతున్నారు. చాలా అవునండి, చాలా మంది లాస్ అవుతున్నారు. అది ఎప్పుడు అవ్వదండి. సో మనము కావాలంటే మల్టిపుల్ అకౌంట్స్ లో అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నా భార్య పేరు మీద, నీ పేరు మీద, నా పిల్లల పేరు మీద, అంతే తప్ప వేరే వాళ్ళని నమ్మి ఐపీఓలో బెస్ట్ మేము ఇచ్చేస్తాం అనే వాళ్ళు ఎవరిని నమ్మొద్దని చెప్తున్నాం. ఓకే. ఫైన్ సార్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా మరి ఏదైనా ఒక బెస్ట్ స్టాక్ ని మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని ఎలా అనాలిసిస్ చేయాలని చాలా చక్కగా వివరించారు. సో ఈ వీడియో మీ అందరికి కూడా యూజ్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్ ది సేమ్ టైం మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాము. అట్ ది సేమ్ టైం మీరు కనుక శ్రీరామచంద్రమూర్తి గారితో మాట్లాడాలి అనుకుంటున్నట్లయితే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా సార్తో మాట్లాడొచ్చు అండ్ మీ డౌట్స్ మీరు క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ కామెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ signing off. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.